బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, మనం 2025లో చాలా రకాల ఇబ్బందులు అయితే చూడడం జరిగింది. అంటే పంచభూతాల ద్వారా కావచ్చు, వ్యక్తిగతంగా ఎవరికి వారికి కావచ్చు, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ చూడడం జరిగింది. ఇప్పుడు ఈ రాబోయే 2026లో ఏ రకంగా ఉండబోతోంది? విపత్తులు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మరి దాని నుంచి జాగ్రత్త పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వాటి గురించి తెలియజేయండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మనకు ఈ సంవత్సరము గురువు రాజు అవుతున్నాడు. అలాగే ఈ సంవత్సరము ఉగాది రోజున చతుర్గ్రహ కూటమి కూడా ఏర్పడబోతూ ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి 2026లో ఎలాంటి విపత్తులు జరుగుతాయి అంటే గనక ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, అంటే విషజ్వరాలు రావడము, అంతు చిక్కని వ్యాధులు సోకడము, అలాగే ప్రకృతి పరంగా వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి విపత్తులు, ఇవన్నీ కూడా ఈ పరాభవ నామ సంవత్సరంలో 2026లో ప్రారంభం అవుతూ ఉంటాయి. మళ్ళీ ముఖ్యంగా ఏమిటి అంటే గనక గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలో అడుగు పెడతాడో ఆ సమయంలో ప్రకృతిలో అనేక రకాలైనటువంటి బీభత్సాలు జరుగుతాయి. ఎప్పుడు జరుగుతోంది? ఇది జూన్ 2వ తారీఖు రోజున గురువు కర్కాటక రాశిలో అడుగు పెట్టేటటువంటి సమయంలో ఈ యొక్క విపత్తులు జరుగుతాయి. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, అంటే జూన్ 2వ తారీఖు, జూలైలో మాత్రం ప్రమాదాలు జరుగుతాయి. ఎప్పుడైతే అడుగు పెడతాడో దాని తర్వాత ఒక్కొక్క విపత్తులు ప్రారంభమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి చేంజెస్ వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం విపరీతంగా రోడ్డు ప్రమాదాలు, యాక్సిడెంట్లు జరగడము, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని నరుక్కోవడము, ఇలాంటివి ఎక్కువ. ఆల్రెడీ 2025లో భార్యను భర్త చంపేయడము, భర్తను భార్య చంపేయడం, ఇలాంటివి ఎన్నో, అంటే ఎప్పుడూ కూడా చూడలేనట్టుకున్నటువంటివి అన్నీ చూసేసాం. అన్నీ అంటే దరిద్రాల అకృత్యాలు చూసాము, అత్యాచారాలు చూసాము, అలాగే బస్సు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, ఇలా ఎన్నో రకాలైన ఘోరాలు 2025లో చూసాం. అంతకు మించి జరిగేటటువంటి విషాదమైనటువంటి సిచ్యువేషన్స్ 2026లో జరుగుతాయి. అంటే ఇవే ఇంత ఘోరంగా అంటే ఇంకా 2026లో రాబోయేటటువంటి పరాభవనామ సంవత్సరం. రాజకీయ నాయకులకు పరాభవాలు మొదలవుతూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో కుళ్ళు, కుతంత్రాలు, రాజకీయాలు, విమర్శలు, అంటే విపరీతమైనటువంటి ట్రోలింగ్కి గురవుతారు. అలాగే ఈ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో వెండి తెరలన్నీ తగ్గిపోతాయి, బుల్లి తెరలన్నీ పెరిగిపోతాయి. అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నాయి. 2026 నాటికి వచ్చేసరికి ఇంకా విపరీతంగా ఎక్కువైపోతాయి, పెరిగిపోతూ ఉంటాయి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సినిమా, రాజకీయ రంగాల్లో. ఈ రాజకీయ రంగంలో అయితే విమర్శలు, గొడవలు, కుళ్ళు, కుతంత్రాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తిపోయడము, ఇక నోటికి అడ్డు అదుపు ఉండదండి. ఇక అంటే అలాంటి నీచమైనటువంటి వివాదాలు రాజకీయంలో మొదలవుతూ ఉంటాయి. అలాగే రానున్న కాలంలో 2026లో గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలో అడుగు పెడతాడో వైద్య రంగంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అంటే వైద్య వ్యవస్థ అనేటటువంటి పూర్తిగా కమర్షియల్కి ఇక ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, అబ్బా హాస్పిటల్కి వెళితే 1 లక్ష రూపాయలు ఖర్చు అయిపోక తప్పదని ఆయన. అలాంటిది ఇంకా పెరిగిపోయేటటువంటి అవకాశాలు. చిన్న జ్వరం వచ్చింది అని అనుకున్నా కానీ మనం మామూలుగా జ్వరం వస్తే అప్పట్లో ఏంటంటే ఒక టాబ్లెట్ వేసి పడుకునేవాళ్ళు, లేదా డాక్టర్ ఒక ఇంటికి వచ్చి ఒక ఇంజక్షన్. ఇప్పుడు అలా కాదు, జ్వరం వచ్చినా కూడా అడ్మిట్ చేసుకునేటటువంటి దౌర్భాగ్యం ఏర్పడుతూ ఉంటుంది. అంటే అలాంటి సిచ్యువేషన్, అంటే ఈ యొక్క వైద్య రంగంలో ఎన్నో మార్పులు జరుగుతాయి, గొడవలకు దారి తీస్తూ ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి విధానాలు ఈ యొక్క రంగంలో జరుగుతూ ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఇంకా జరిగేటటువంటి అంశాలు ఏంటి అంటే గనక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే అనేక రంగాలలో, అన్ని రంగాలలో కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు జరిగిపోతున్నాయి. అలాగే మీడియా రంగంలో కూడా ఎనలేనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరములో వచ్చేసరికి
మనము తెలియకూడనటువంటివి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాము. అలాగే ప్రపంచ దేశాలలో యుద్ధ వాతావరణం మొదలవుతూ ఉంటుంది. ఆల్రెడీ పోయిన సంవత్సరం యుద్ధ వాతావరణం జరిగింది. రష్యా, యుక్రెయిన్, అలాగే మన భారతదేశానికి, అలాగే అండమాన్ దీవులకి, ఇట్లాంటి కొన్ని దేశాల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో కూడా యుద్ధ వాతావరణాలు మొదలయ్యాయి. ఈ సంవత్సరము అతిపెద్ద యుద్ధ వాతావరణం ఏంటి అంటే కులద్వేషాలు, మతద్వేషాలు ఇవి విపరీతంగా పెరిగిపోతాయి. ఆల్రెడీ బంగ్లాదేశ్లో ఒక వ్యక్తిని, అంటే ఎవరు మాట్లాడలేదు కానీ అలా ఒక వ్యక్తిని, మన ఇండియన్ ఒక హిందూ ఉన్నటువంటి వ్యక్తిని చెట్టుకు కట్టేసి మెడలో తాడు వేసేసి నగ్నంగా నిలబెట్టి అతని కొట్టి చంపి సజీవ దహనం చేసేశారు. అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మనం, అంటే హిందువుల మీద ఎన్నో రకాలైనటువంటి వ్యతిరేక భావనలు జరుగుతూ ఉంటాయి. దానివల్ల పోరు మొదలవుతూ ఉంటుంది, విద్వేషాలు మొదలవుతూ ఉంటాయి. అలాగే ఎన్నో రకాలైనటువంటి రాజకీయ నాయకులు దీన్ని అలసుగా తీసుకునేటటువంటి పరిస్థితులు 2026లో మొదలవుతాయి. రైలు ప్రమాదాలు, అలాగే బస్సు ప్రమాదాలు, కార్ల ప్రమాదాలు, అంటే ఈ యొక్క శని యొక్క ప్రభావం వల్ల, శని మీనరాశిలోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి ఈ యొక్క విధానాలు, అంటే రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతాయి. వాహన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతాయి. కాబట్టి ఎవరైతే వాహనాలు నడిపిస్తున్నారో మనం జాగ్రత్తగా ఉన్నా, ఎదుటోడు అజాగ్రత్తగా ఉంటే మన ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి. కాబట్టి కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య కాలంలో గనక చూసుకున్నట్టయితే చిన్న పిల్లలు, దాదాపుగా 20 సంవత్సరాలు 22 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ మీదనే శని ఎక్కువగా ప్రభావితం చూపిస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళు వాహనాలు నడిపించేటటువంటి సమయంలో కావచ్చు, బైకులు నడిపించేటటువంటి సమయంలో కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ సంవత్సరము ముఖ్యంగా మంచి దానికంటే చెడే ఆధిపత్యం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే బెట్టింగ్ యాప్లు కావచ్చు, డబ్బులు దొంగతనాలు చేయడం కావచ్చు, లేదు అంటే దొంగతనాలు విపరీతంగా జరిగేటటువంటి, రాబరీస్ ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు కావచ్చు, ఇలాంటివి ఆన్లైన్ రావచ్చు, లేదంటే యాప్ల ద్వారా మోసం చేసేటటువంటి విధానాలు కావచ్చు, ఆల్రెడీ ఇప్పటికే చాలా జరుగుతున్నాయి. ఇంకా కొత్త టెక్నాలజీ పెరిగి కొత్త మోసాలు బయటపడుతూ ఉంటాయి. అలా కొత్త మోసాలు జరిగేటటువంటి విధానాలు 2026లో ఇన్ని రకాలైనటువంటి విపత్తులు దారి. ఇక ప్రకృతి పరంగా వచ్చేటటువంటి విపత్తులు అవి ఎలాగొస్తాయి? ప్రకృతి పరంగా వచ్చే విపత్తులు మనం చూడడమే తప్ప దాన్ని ఆపే శక్తి మన దగ్గర లేదు. అది యూనివర్సల్. ఒక్కసారి ప్రకృతి బీభత్సం జరిగింది అని అంటే అది తప్పకుండా భూమి మీద దాని యొక్క విపత్తు జరిగే తీరుతూ ఉంటుంది. దాన్ని ఆపే శక్తి కానీ, దాన్ని చూసి మనము బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప ఆపే శక్తి అయితే ఉండదు. ఈ సంవత్సరము తప్పకుండా కొన్ని దేశాలలో ఆర్థిక మాన్యం దెబ్బతింటూ ఉంటుంది. అలాగే యుద్ధ వాతావరణం మొదలవుతుంది. భూకంపాలు, గాలితో వచ్చేటటువంటి సునామీలు ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయంట. ఇప్పుడు అంటే మీరు అన్నట్టు పంచభూతాల ద్వారా వచ్చేవైతే మనం పసిగట్టలేము, అదుపు చేయలేమన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఇబ్బందుల వరకు తీసుకుంటే కనుక ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండటం వల్ల వాటి నుంచి, అంటే మొత్తానికి తప్పించుకోకపోయినా ఇబ్బంది తక్కువగా ఉండి బయటపడే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? అంటే ఇబ్బందులు తక్కువ జరిగేటటువంటివి అంటే కనుక మనం జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితి. ఇప్పుడు పక్కనున్నవాడు ఏదైనా అయ్యాడు అనుకోండి, అయ్యో పాపమే అంటాము తప్ప మనది మనము జాగ్రత్తగా ఉండే పరిస్థితి మనం ఏర్పరచుకుంటే మనకు కొంతవరకు ఆ లాస్ని కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు కొన్ని విపత్తులు జరుగుతున్నాయి అని అంటే ఎవరికి వాడే సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవాలే తప్ప పక్కనున్న వాడో లేదా వాడికి జరిగిందనో వాడికి జరిగితే నాకెందుకు జరుగుతుందిలే అని అనుకొని మూర్ఖంగా వెళ్ళిపోయి మూర్ఖంగా వాదించి అలాంటి వాళ్ళకు మాత్రం తప్పకుండా గండాలు వస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో మొన్న బైన్సలో ఒక విపత్తు జరిగింది. దాదాపుగా అర్ధరాత్రి 11:30-12 గంటల మధ్యకాలంలో ఇంట్లో వాహనాలు తీసుకొని చిన్న పిల్లలు, అంటే దాదాపు 5 పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బైకుల మీద, అంటే 3 బైకుల మీద 5 వెళ్ళారు. 5 రోడ్డు ప్రమాదంలో మరణించారు. అంటే ఆ టైంలో అంటే పిల్లల అజాగ్రత్త కావచ్చు, తల్లిదండ్రులు పట్టించుకోనటువంటి విధానం కావచ్చు, ఇలా కొన్ని ఎలా ఉంటాయంటే తల్లిదండ్రులు పట్టించుకోనటువంటి విధానంలో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అరే మగపిల్లలే కదా ఎక్కడికి వెళ్తారులే అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే, అదే ఆడపిల్లలు అనుకోండి కొన్ని రిస్ట్రిక్షన్స్, మగపిల్లలు కదా సరే బయటకు వెళ్ళేవాడు ఇలాగ వస్తాడు కదా అని చెప్పేసి ఇలా అజాగ్రత్తతో ఉన్నటువంటి పరిస్థితుల కారణరీత్యా
బయటకు వెళ్ళిన వాడు తిరిగి వస్తాడో రాడో అనేటటువంటి పరిస్థితులు 2026లో మొదలవుతాయి. ఇప్పుడు వాళ్ళ జాతకంలో ఇలా వాహన ప్రమాదం జరగాల్సిన గండం ఏదైనా ఉంటే జరుగుతుందా, లేకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు ఈ అజాగ్రత్తలు ఉండి జాతకంలో బాగున్నా జరుగుతుందా? ఎట్లాంటి అంటే కొన్నిసార్లు మనం వెళ్ళే సమయము, వెళ్తున్న ప్రదేశం కూడా డేంజర్ అని ఉంటుంటాయి. అన్నిటిని దృష్టిలో పెట్టుకుని 100% మనిషి యొక్క జాతక ప్రభావము మనిషిని ఏ రకంగా మృత్యు సంభవిస్తుంది, ఏ రకంగా అతనికి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, ఏ రకంగా యమగండ కాలాలు అతనికి పోంచి ఉంటాయి అనేటటువంటి 100% జాతక విశ్లేషణ ద్వారా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో మృత్యు సంకేతాలు అనేక రకంగా కమ్మేస్తాయి. దానినే మనం ప్రతిరోజు యమగండ కాలము అని అంటుంటాం. మీరు క్యాలెండర్ చెక్ చేస్తే దాంట్లో యమగండ కాలము అని ఉంటుంది. పుట్టిన ప్రతి జీవి మీద యముడి యొక్క కన్ను దృష్టి ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది. దాన్నే మనము యమ సమయము, యమగండ కాలము అంటాం. అందుకే ఆ సమయంలో మనము కొన్ని శుభకార్యాలు కానీ లేదంటే కొన్ని మంచి పనులు కానీ చేయకూడదు అని అంటాం. ఎందుకంటే ఆ దృష్టి ప్రభావం వల్ల ఆ యొక్క చేసేటటువంటి పని విఘ్నం కలుగుతుంది అనేటటువంటి విషయంతో. అందుకే మనిషి క్షణము మృత్యు వెంటాడుతూనే ఉంటుంది. ఆ మృత్యు నుంచి తప్పించుకునేటటువంటి అదృష్టమే, యమగండ కాలం నుంచి తప్పించుకునే అదృష్టమే మనము చేసుకున్న పుణ్యము, మనము చేసుకున్నటువంటి దైవిక ఆరాధన అని అర్థం చేసుకోవాలి. అలా మృత్యు సంకేతాలు వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక కారులో 10 మంది వెళ్తున్నారండి, 9 మందికి ఏమీ కాలేదు, ఒక్కడు మాత్రము ప్రాణాలు కోల్పోయాడంటే అతనికి ఆ మృత్యు సంకేతం వచ్చింది, ఆ మృత్యు యొక్క ప్రభావం వల్ల వెళ్ళిపోయాడు. అలాగే ఇక్కడ కూడా మృత్యు సంకేతం ప్రతి ఒక్క మనిషి జీవితంలో వస్తాయి. అది ఏ రకంగా వస్తాయి జాతక విశ్లేషణ ద్వారా 100% చెప్పొచ్చండి. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.